హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఐ యామ్ భార్గవి. ఈరోజు వీడియోలో చివరి శ్రావణ శుక్రవారం అండి. లాస్ట్ శ్రావణ శుక్రవారం కదా! ఈరోజు నేను పూజ ఎలా చేసుకున్నానో చూద్దాం రండి. ముందు రోజే నేను హౌస్ మొత్తం నీట్‌గా క్లీన్ చేసేసి పెట్టేస్తాను. దాని తర్వాత పూజా రూమ్ కూడా క్లీన్ చేసి, పూజా సామాన్లు అన్నీ కూడా ముందు రోజే క్లీన్ చేసి పెట్టేసుకొని ఉంచుకుంటాను. ఇలా చేయడం వలన నెక్స్ట్ డే అనేది పూజ మనకి కొంచెం వేగంగా అయిపోద్దనమాట. దాని తర్వాత ఒక క్లాత్‌నంతా వేసి గులాబీ, చామంతి, శంఖం పూలతో డెకరేట్ చేసుకున్నాను. ఇంకా ఆ పూల మధ్యలో ఒక చిన్న పీటను వేసి, ఆ పీట పైన లక్ష్మీ అమ్మవారినైతే కూర్చోపెట్టాను. పూజకు కావాల్సినవన్నీ రెడీ చేస్తూనే ఇంకో వైపు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి రవ్వ కేసరిని ప్రసాదంగా చేసుకున్నానండి. ప్రసాదాన్ని రెడీ చేసి తెచ్చి ఇంకా పూజ దగ్గర పెట్టేసుకున్నాను. ఇంకా దాని తర్వాత కాళ్ళకి పసుపు రాసుకున్నానండి. శుక్రవారం అయితే పసుపు రాసుకోవడం చాలా మంచిదండి. అందుకని కాళ్ళకి నింపుగా పసుపు రాసుకున్నాను. దాని తర్వాత నేను ఏ పూజ చేసినా సరే ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర దీపం పెట్టిన తర్వాతే పూజ అనేది స్టార్ట్ చేస్తాను. అలా దీపం పెట్టొచ్చాక ముందుగా గణపతిని ప్రార్థిస్తూ ఇక దీపారాధన చేసుకున్నాను. ఫస్ట్ అయితే లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ఉంటుంది కదా! ఓం ప్రకృత్యే నమః, ఓం వికృత్యే నమః, ఓం విద్యాయే నమః, ఓం సర్వభూతహితప్రదాయే నమః ఇలా ఉంటాయి కదా శతనామావళి. దీన్ని అంతటిని చక్కగా పారాయణం చేసుకొని లలితా సహస్రనామం చదువుకున్నాను. లలిత చదువుకోవడం వల్ల చాలా మంచిదండి. దాని తర్వాత లక్ష్మీ అష్టకం పారాయణం చేశాను. నమస్తేస్తు మహామాయి శ్రీపీఠేశ్వరపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. ఇవన్నీ చదివిన తర్వాత దీప నైవేద్యాల్ని సమర్పించుకున్నాను. తర్వాత చివరగా సాంబ్రాణి ధూపం వేసుకున్నాను. అమ్మవారి నైవేద్య విషయానికి వస్తే శుక్రవారం రోజున అమ్మవారికి తెల్ల రంగుతో ఉన్నటువంటి ఏదైనా ప్రసాదాన్ని పెట్టడం వల్ల ధనప్రాప్తి కలుగుతుందటండి. లాస్ట్‌లో ఇంట్లో లైట్లన్నీ ఆఫ్ చేసి చూస్తే ఆ అమ్మవారిని దీపాల వెలుతురులో చూస్తే ఎంత చక్కగా కనిపిస్తున్నారంటే మరి మాటల్లో చెప్పలేనండి. అంత అందంగా కనిపిస్తున్నారు. ఆ అమ్మవారి చల్లని చూపు నాతో పాటు మీ అందరి మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదండి ఈరోజుటి వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.